ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అనే పేరు వినగానే ఎక్కువ మందిలో టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది, భయం అనేది వేస్తూ ఉంటుంది. ఈ భయం, ఈ టెన్షన్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఈ ఎగ్జామ్ అనే పదాన్ని, ఈ పేరుని వినగానే. ఈ భయం, ఈ టెన్షన్ లేని వారెవరు ఉండరా అని అంటే ఉంటారు. వారు ఎందుకు టెన్షన్ అనేది లేకుండా, భయం అనేది లేకుండా ఉంటారు అని అంటే కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు అని వస్తుంది అని అంటే వారు అన్నీ చదివారు, మొత్తం మేబీ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు కాబట్టి. కొంతమంది ఉంటారు అసలు చదివినా చదవకపోయినా సరే ఏముందిలే ఎగ్జామేగా, ఏదో ఆశతో, ఏదో ఎదురు చూపుతో, ఏదో పాస్ అయితే పాస్ అవుతాం, లేకపోతే ఫెయిల్ అవుతాం, ఏముందిలే అన్న నిర్లక్ష్యంతో ఉంటారు కొంతమంది. కానీ భయపడకు, తడబడకు, టెన్షన్ పడిపోతూ అస్సలు ఉండకు. ఇలా టెన్షన్ పడడం వల్ల, భయపడడం వల్ల ఉన్న కొంచెం దాన్ని కూడా, చదివిన కొంచెం కూడా సరిగ్గా ప్రజెంటేషన్ అనేది చేయలేరు, అంటే ఎగ్జామ్ని సరిగ్గా రాయలేరు. అసలు భయం, ఈ టెన్షన్ అనేది ఎవరిలో వస్తూ ఉంటాయి అని అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయని వారిలో, సరిగ్గా చదవని వారిలో. ఎందుకని భయపడతావు, ఎందుకని నువ్వు ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటావు? వచ్చినంతనే రాయి. అవును మిత్రమా, వచ్చినంతనే రాయి, పర్లేదు, వచ్చినంతనే రాయి, అంతేకాని టెన్షన్ పడిపోతూ, భయపడిపోతూ వచ్చిన కొంచెం దాన్ని కూడా మర్చిపోకు మిత్రమా. ఎప్పుడైతే నువ్వు భయపడతావో, టెన్షన్ పడిపోతూ ఉంటావో, నీలో ఆ పిరికితనం అనేది రావడం వల్ల అస్సలు ఏమీ గుర్తుకు రాదు. ఆ టెన్షన్లో అసలేమి రాద్దామన్నా అస్సలు గుర్తుకు రాదు. ఇలా టెన్షన్ పడిపోతూ, భయపడిపోతూ వచ్చిన కొంచెం దాన్ని కూడా రాయకుండా ఆగిపోకు మిత్రమా. ఎప్పుడు కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ భయం, ఈ టెన్షన్ అనే దాన్ని వదులు. ఇది గుర్తుంచుకో మిత్రమా. ఎప్పుడైతే నువ్వు నాకు కొంచెమే వచ్చు, నేను మొత్తం చదవలేదు, ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎన్ని మార్క్స్ నేను స్కోర్ చేస్తాను, అసలు ఎగ్జామ్ పేపర్, అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వస్తుందో అని టెన్షన్ పడిపోతూ, భయపడిపోతూ ఉంటావో, అప్పుడు నీలోని భయం వల్ల నువ్వు ప్రజెంటేషన్ అనేది సరిగ్గా ఇవ్వలేవు. ఎగ్జామ్ అనేది నువ్వు సరిగ్గా రాయలేవు మిత్రమా, అస్సలు రాయలేవు. ఎప్పుడు కూడా భయపడకు, బాధపడకు, నీ ప్రయత్నం చెయ్యి, నీకు వచ్చిందే రాయి, వచ్చినంతనే రాయి. అంతేకాని వామ్మో ఎగ్జామ్సా, వామ్మో రేపటి నుంచి ఎగ్జామ్స్, ఎలా రాయాలి, ఏం చెయ్యాలి, అసలు ఎలా ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయో, ఏ టాపిక్ మీద వస్తాయో, అసలు ఏ టాపిక్ వస్తుందో అది నేను చదివానా లేదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడిపోకు మిత్రమా. శాంతంగా ఉండు, భయపడకు. నేను మార్క్స్ని స్కోర్ చేయగలనా లేదా అని చింతించకు మిత్రమా. టెన్షన్ పడిపోకు, భయపడకు. మళ్ళీ కూడా ఇదే చెప్తున్నా, టెన్షన్ పడకు, భయపడకు, ఏమి వస్తాయో అని ఆలోచిస్తూ ఉండకు. అసలు ఏ క్వశ్చన్స్ వస్తాయి అన్న టెన్షన్తో, అన్న భయంతో అస్సలు ఉండకు మిత్రమా. ప్రశాంతంగా ఉండు, పిచ్చిగా ఆలోచించకు. నువ్వేమీ కూడా పిచ్చిగా అస్సలు ఆలోచించకు. శాంతంగా ఉండు మిత్రమా. ఏమీ కాదు, శాంతంగా, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండు మిత్రమా. ఈ ఎగ్జామ్ అనే పేరు వినగానే టెన్షన్ పడిపోకు, భయపడిపోకు, అస్సలు బాధపడకు. ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏమేమి వస్తాయి అన్న ఈ పిచ్చి ఆలోచన అస్సలు ఆలోచించకు. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఉండు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.